విజయ సతీష్ గారు. ఎస్ మా, యూ ప్లీజ్ టాక్. నమస్తే గురూజీ. ఈ 24 రోజులు మాకు నిమిషాల్లాగా గడిచిపోయినాయి. నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. నా ఏజ్ 63. నేను ఒక 24 ఇయర్స్ బ్యాంకులో జాబ్ చేసి రిటైర్ అయినాను, రిటైర్ ఎంప్లాయీ. నాకైతే ఇది సజెస్ట్ చేసింది గుంటకల్ సువర్ణ అని మా రిలేటివ్. మీకు చాలా 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 ధన్యవాదాలు. మీరు ఎటువంటి కష్టము పడకుండా ఇంట్లో మాకు లభించే ఫుడ్తోనే వెయిట్ లాస్ కానీ, తర్వాత బాడీ పెయిన్స్ కానీ, బాడీ షేప్ కానీ అన్నీ వచ్చేటట్లు చేస్తున్నారు. మీకు చాలా 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 కృతజ్ఞతలు. ఇట్లే మేము నెక్స్ట్ లెవెల్ కూడా చేయాలనుకుంటున్నాము. నేను ఈ మంత్ సెకండ్ వీక్ యుఎస్ వెళ్తున్నాను మా అమ్మాయి దగ్గరికి. అక్కడికి వెళ్ళాక నేను మా అమ్మాయి ఇద్దరు మళ్ళీ జాయిన్ అవుతాము. మా సిస్టర్ కూడా జాయిన్ అవుతానని చెప్తున్నారు ఇప్పుడు 11 జూన్ 5. ఇట్లే మీ హిందూ చైతన్యం అనేది ఒక భారతదేశంలోనే కాకుండా మొత్తం వరల్డ్ అంతా వ్యాపించాలా. ప్రతి ఒక్కరూ దీన్ని అనుసరించి ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా లాభపడాలని నా కోరిక. నాకైతే హెల్త్ ఇష్యూస్ ఏం పెద్దగా లేవు. నాకు బ్రెయిన్ ఆపరేషన్ అయింది. కొంచెం చెవులు మాత్రం సరిగి వినపడవు. నేను మిషన్స్ యూజ్ చేస్తున్నాను. ఆ ప్రాబ్లం అయితే మేజర్ నాకు అదే ఉంది. ఇంకా మా మధ్య అనంతపూర్లో మా కో సిస్టర్ కూడా జాయిన్ అయింది. ఇప్పుడు లెవెల్ 1లో ఉంది. ఆమె కూడా చాలా బాగా సన్నపడింది, బాడీ షేప్ వచ్చింది, చాలా బాగా అయింది. మీరు బద్రీనాథ్లో ఉండి అసలు ఏమి అక్కడి నుంచి ఇంతమందికి ఇంత పేషెంట్స్తో ఇంత సేవ చేస్తున్నారు. అది ఫీజు అనేది లేకుండా ఈ కాలంలో ₹1 తీసుకోకుండా ఇంత బాగా సేవ చేసేది భగవంతుడు లాంటి వారే. మీరు భగవంతునితో సమానము. నాకు ఇప్పుడు ఇది పాల్గొన్న తర్వాత కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది, ఆరోగ్యపరంగా బాగుంది, ఆధ్యాత్మికంగాను బాగుంది. రోజు సంయమ చేస్తున్నాము. లెవెల్ 1 అయిపోయిన తర్వాత కూడా రోజు మేమంతకు మేము సంయమ చేసుకోవాలనుకుంటున్నాము. నాకు కూడా స్కిన్ గ్లో వచ్చింది, బాడీ షేప్ చేంజ్ అయింది, 4 కిలోస్ తగ్గాను నేను. అన్ని విధాలుగా బాగుంది. రైట్ మా. సి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీకు వచ్చిన మార్పులు కాస్త కేటగారికలీ ఎప్పుడైతే మీరు చెప్తారో వినే వాళ్ళకి అర్థం అవుతుంది. బాగుంది అనే ఐ అండర్స్టాండ్ ద ఎక్స్ప్రెషన్ బాగుంది, కానీ ఏమవుతుందంటే ఫస్ట్ టైం ఇట్ ఈస్ సచ్ ఎ నార్మల్ ఎక్స్ప్రెషన్ రైట్ నౌ. ఎందుకంటే బాగుంది అనక తప్పదు, ఇంకేంటి. 24 రోజులు ఆహారంతో లేకపోతే ఇక తిన్న తర్వాత బాగానే ఉంటుంది అనేది ఒక కామన్ అండర్స్టాండింగ్. అందుకని ఎప్పుడైనా ప్రిఫరబుల్లీ లేదు గురించి మాకు అసలు తిండికి మా అబ్బాయి నేను ఉన్నాం ఇప్పుడు ఇంట్లో. తిండి తినాలా అంటే చేస్తున్నాం మా చేతులతో, కానీ తినాలనే కోరిక అయితే పుట్టడం లేదు. అండర్స్టాండ్. ఒక 2 గంటలు చేసి మెడిటేషన్ చేసేదానికి బాగుంది. ఒక స్వీట్ తినడం చాలా బాగుంది. ఒక ఉసిరికాయ పండు తిని నీళ్లు తాగడం బాగుంది. ఇవన్నీ బాగుంది అనే ఎక్స్ప్రెషనే. అర్థమైందా? సో అందుకని ఐ వాంట్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు బి స్పెసిఫిక్. బాగుంది అంటే గురూజీ ఆధ్యాత్మికంగా బాగా ఇంప్రూవ్ అయ్యాము. తర్వాత శారీరకంగా, మానసికంగా అన్ని విధాలుగా బాగా డెవలప్మెంట్ ఉంది. నేను మాత్రం అందరికీ సజెస్ట్ చేస్తాను. లెవెల్ 2 కూడా కంటిన్యూ అవుతాను. రైట్ మా. సి ద హోల్ ఐడియా ఇస్ ఐ వాంట్ యూ ఆల్ టు ఎక్స్ప్రెస్. బాగుంది అంటే ఎంత బాగుంది, ఎలా బాగుంది, ఎక్కడ బాగుంది, ఎందుకు బాగుంది, ఈ 4 విషయాలు యాజ్ ఇట్ ఈస్ గా దిగుతే. బికాస్ ప్లీజ్ అండర్స్టాండ్, నేను ఇప్పుడే చెప్పా కదా, డాక్టర్స్ కూడా ఈ కోర్స్ చేశారు. బాగుంది అనే ఫీడ్బ్యాక్ తో డాక్టర్స్ దే డోంట్ ఈవెన్ లుక్ ఇన్ టు ఇట్. హాలుసినేషన్ అయ్యి ఉండొచ్చు బాగుంది అంటే. అర్థమైందా? మందు తాగేవాడికి మందు బాగుంది,
అండ్ వాడు కూడా చెప్తాడు, నేను కూడా నిరాహార సమయమనే చేస్తున్నాను, రోజు మందే తాగుతున్నాను అని. అర్థమైందా? And he will express. Point is, whenever we are talking about something, be specific. యాజ్ ఒక స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉండాలంటే సైంటిస్ట్ ఫాలో అవ్వాలి దాన్ని. అర్థమైందా? బికాజ్ అండర్స్టాండ్, స్పిరిచువాలిటీ బిగిన్స్ వేర్ సైన్స్ ఎండ్స్. సో సైంటిస్ట్కి నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క ప్రిసిషన్, మీ యొక్క స్పెసిఫిక్గా ఇచ్చే సమాధానం మీరు అలా చెప్తే అర్థమైతే నాకు మాట్లాడటానికి రావట్లేదు గురూజీ, అంతే. వస్తుంది ఇఫ్ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్. నేను అందుకనే చెప్పా, స్పెసిఫిక్గా చెప్పండి. ఏం బాగుంది, ఎంత బాగుంది, ఎలా బాగుంది, వెయిట్ ఇంత బాగుంది, బాడీ వెయిట్ అయితే 4 కిలోస్ తగ్గాను గురూజీ. ఆ తర్వాత అన్ని పనులు చక్కగా చేసుకోగలుగుతున్నాను, నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది ముఖ్యంగా. తర్వాత బాడీ షేప్, కలర్, గ్లో అంతా వచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా నిరాహారంతో ఇంత సాధించవచ్చు అనేది ప్రపంచానికి తెలియజేసేదే ఈ హిందూ చైతన్యం. అట్లా గురూజీ. ఓకే. అందుకే భారతదేశమే కాకుండా విదేశాలు అంతా ఇది వ్యాపించి అందరూ పాల్గొని అందరూ ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా అందరు గెయిన్ అవ్వాలి. అదే నా కోరిక. ఈజీ గో కదా, చాలా బాగుంది మీది. మార్నింగ్ శక్తిపాత చేపిస్తున్నారు, అది కూడా చాలా బాగుంటుంది. నేను 7 సంవత్సరాల నుంచి శివుడికి రోజు ఇంట్లో విగ్రహం పెట్టుకొని అభిషేకం చేసుకుంటాను. నాకు శివుడు అంటే చాలా ఇష్టము. కాబట్టి మాకు శక్తిపాతాలు కూడా మీరు శివుని గురించి చెప్పిస్తున్నారు కాబట్టి ఇంకా ఇంకా బాగా ఇష్టమైంది నాకు. రైట్.